SSC CHSL Tier 1 question paper number 93. Let us see. Yes friends, కొద్దిగా స్క్రీన్ చెక్ చేసుకుందామా, సెట్ చేద్దామా? Yes, I think now it is visible, but font size కొద్దిగా పెంచుకుందాం. ఓకేనా? ఎస్. ఎంట్రైన్ అన్నాడయ్యా, సినానిమ్ కావాలట దానికి. ఎంట్రైన్ అంటే జనరల్గా చెప్పేస్తున్నా, ఏదైనా ఒక బస్ కానీ ట్రైన్ కానీ మనము బోర్డ్ అవడాన్ని ఎక్కడాన్నే ఎంట్రైన్ అంటాం. దాన్నే మనం ఏమంటామంటే మౌంట్ అని కూడా అంటాం. ఎంట్రైన్ మౌంట్. సో దట్ ఈస్ బస్సు వచ్చాగింది, నువ్వు బస్సులోకి ఎక్కినప్పుడు కాబట్టి ఎంట్రైన్ అంటావు లేదా మౌంట్ అంటాం. ఇప్పుడు మిగిలిన 3 ఉన్నాయి కదా. ఎలైట్ అని ఒక పదం ఉంది, డిబార్క్ అని ఒక పదం ఉంది, డిస్ఎంబార్క్ అని ఒక పదం ఉంది. ఈ 3 పదాలు దేనికి ఉపయోగిస్తామంటే, ఎస్, దేని నుంచి ఒక బస్సు నుంచి దిగిపోవడాన్ని, డిసెండ్ ఫ్రమ్ బస్, ట్రైన్, షిప్. వాటికి ఏం వాడతాం మనం? ఎలైటెడ్, డిబార్క్డ్, డిస్ఎంబార్క్. ఈ 3 పదాలు కూడా బస్సు దిగడానికో, ట్రైన్ దిగడానికో, షిప్ దిగడానికో యూజ్ చేస్తాం. ఆర్ ఫ్లైట్, ఏదైనా సరే. ఒక వెహికల్ నుంచి మనం దిగడానికి ఎలైట్ అనే పదాన్ని, డిబార్క్ అనే పదాన్ని, డిసెంబార్క్ అనే పదాన్ని ఉపయోగిస్తాము. అలాగే మనం ఒక ట్రైన్ ఎక్కుతున్నామన్నా, లేదా దాన్ని ఏమంటారు, ఒక ఫ్లైట్, ఒక బస్, ఒక షిప్, ఇవేమైనా కనుక మనం ఎక్కుతున్నప్పుడు మనం అక్కడ యూజ్ చేసే పదం ఏంటంటే ఎంట్రైన్ అనే పదాన్ని, నెక్స్ట్ మౌంట్ అనే పదాన్ని కూడా యూజ్ చేస్తాం. ఓకేనా? ఫస్ట్ వన్ ఈజ్ ఓవర్. నా సెకండ్ వన్. ఏం అడుగుతున్నాడు వీడు? కరెక్ట్ స్పెల్లింగ్ కావాలి అంటున్నాడు. ఓకేనా? ఫస్ట్ వన్ ఏంటి? వర్చువస్. అదే కరెక్ట్. వర్చ్యూ అంటే ఏమిటి? మంచి గుణాలని కలిగి ఉండడాన్ని వర్చ్యూ అంటాము. సో దట్ వర్చువస్ గా ఉన్నాడు, అది కరెక్ట్ స్పెల్లింగ్ ఉంది. VIRTUOUS. ఎందుకు చదువుతున్నాను నువ్వు కూడా ఒకసారి అనుకో. VIRTUOUS, వర్చువస్, హ్యావింగ్ గుడ్ క్వాలిటీస్, హ్యావింగ్ వర్చ్యూస్. టాబ్యులేట్ అనే పదంలో ఒక బి ఎక్కువైంది. అండ్ ఇక రెండవది ఇన్ఫినిట్ లో NIT రావాలి. ఫెటిషైజ్ ఆర్ ఫెటిషస్ లో వై అనే పదం ఉండకూడదు. ఫెటిష్ అనే ఒక పదం మాత్రమే ఉండాలి, ఫెటిషస్ కాదు. నౌ వర్చువస్, టాబ్యులేట్ లో బి అడిషనల్, ఇన్ఫినిట్ లో NE కాదు NI, ఫెటిషస్ ఆర్ ఫెటిషైజ్ లో వై అనే పదం ఉండకూడదు. నౌ we shall go with the question number 3. This is error location. Error ఎక్కడుందో చెప్పాలి మనం. గీత had been dancing at the party little more than usual. అంటే యూజువల్ గా చేసేదానికన్నా కొంచెం ఎక్కువ అని. కానీ లిటిల్ అంటే అర్థం ఏంటి? నో అనే అర్థం వస్తుంది. లిటిల్ అనే పదం మనకి ఇంగ్లీష్ లో నెగిటివ్ గా ఉంటుంది. కొంచెం ఉంది అని చెప్పాలి అంటే ఏ లిటిల్ అనే పదం వాడాలి. కాబట్టి అక్కడ మనం ఏ లిటిల్ మోర్ దాన్ యూజువల్, యూజువల్ గా చేసేదానికన్నా కొంచెం ఎక్కువగా అని చెప్పాలి అంటే అసలు ఉండాలిగా ఎంతో కొంత. మళ్ళా చెప్తున్నాను, లిటిల్ అంటే అర్థం ఏమొచ్చింది? నెగిటివ్ వచ్చింది. కాబట్టి అది లిటిల్ కాదు, ఏ లిటిల్. నౌ గీత హ్యాడ్ బీన్ డాన్సింగ్ ఎట్ ద పార్టీ. ఎంత? ఏ లిటిల్ మోర్ దాన్ యూజువల్. లిటిల్ మోర్ దాన్ కాదు, ఏ లిటిల్ మోర్ దాన్ యూజువల్. సో దట్ ఎందుకు అనుకున్నాం మనం ఇక్కడ? లిటిల్ అన్నా లేదా ఫ్యూ అనే ఒక పదం ఉంది. ఇవన్నీ కూడా నెగిటివ్ వర్డ్స్, ఏమీ లేనట్లు లెక్క. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్, ఒక సినిమా చూద్దాం అనుకున్నప్పుడు నీకు ఒక 200 రూపీస్ కావాలి, కానీ నీ దగ్గర 150 ఉంది. డబ్బులు లేవా అంటే ఉన్నాయి, కానీ పర్పస్ సర్వైవ్ అవుతుందా? అవ్వదు. దిస్ ఈజ్ లిటిల్. సో ఇందువలన మనము ఇంగ్లీష్లో దాన్ని నెగిటివ్గా తీసుకుంటాం. అదే మన రీజనింగ్ మాస్టర్ ఏమంటారంటే, సార్ 150 ఉంది కదా, ఎంతో కొంత ఉంది కాబట్టి మేము లిటిల్ని కూడా ఏ లిటిల్ లాగే తీసుకుంటాం అంటారు. సో అది రీజనింగ్కి ఇంగ్లీష్కి మధ్య డిఫరెన్స్. నేను ఇప్పుడు ఏదైతే ఇంగ్లీష్లో లిటిల్ నెగిటివ్ అని, ఫ్యూ అని నెగిటివ్ అని చెప్తున్నానో అది రీజనింగ్లో సూటబుల్ కాదు. రీజనింగ్లో లిటిల్లో ఫ్యూలో కూడా వాళ్ళు ఏం చెప్తే దాన్ని ఫాలో అవ్వండి. బికాస్ దే టేక్ ఫ్యూ అండ్ ఏ ఫ్యూ సిమిలర్గా తీసుకుంటారు. మనం మాత్రము లిటిల్ అనేది నెగిటివ్ గాను, ఏ లిటిల్ అనేటువంటిది
పాజిటివ్ గాను తీసుకుంటాం. ఓకేనా? నౌ అది ఫ్యూకి కూడా వర్తిస్తుంది. ఫ్యూ ఎలా వర్తిస్తుందండి? ఎస్, మనం ఎప్పుడు చెప్పుకునే ఎగ్జాంపులే. ఇక్కడ ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్ని మూవ్ చేయాలి అంటే నాకు 4 మెంబర్స్ అవసరం. ఎస్, కానీ ఇద్దరే వచ్చారు. సో ఇద్దరే వచ్చినప్పుడు ఏమనమంటారు నన్ను? ఫ్యూ పీపుల్ అటెండెడ్, బికాస్ పర్పస్ సర్వైవ్ అవ్వదు కాబట్టి ఫ్యూ పీపుల్ అరైవ్డ్ అంటాం. నలుగురు అవసరమైనప్పుడు ఇద్దరే వచ్చినారు కాబట్టి సరిపోదు కాబట్టి. ఓకే, నువ్వు ఒక ఫంక్షన్, ఒక పార్టీ హోస్ట్ చేస్తున్నావు. 100 మెంబర్స్ వస్తారని ఎక్స్పెక్ట్ చేసావు, కానీ 100 కాదు కదా, 10 మంది మాత్రమే వచ్చారు. ఎంతమంది వచ్చారయ్యా అన్నప్పుడు అసలు ఎక్స్పెక్టెడ్కి వచ్చిన వాళ్ళకి సంబంధం లేదు కాబట్టి ఫ్యూ పీపుల్ అటెండెడ్, దట్ ఈజ్ ఎ ఫెయిల్యూర్. ఓకేనా? నా ఫ్యూ ఈజ్ నెగటివ్. నా సెలెక్ట్ ద యాంటనిమ్ ఆఫ్ వివిఫైడ్. ఈ వివి అనే పదం వచ్చినప్పుడు మనం అనే పదం వచ్చినప్పుడు లైఫ్ అనే పదం తీసుకోవాలి. వివిఫైడ్ గా ఉందంటే చాలా యానిమేటెడ్ గా ఉంది, లైవ్లీగా ఉంది, ఎనర్జెటిక్ గా ఉంది అంటాం. దాన్ని వివిఫైడ్ అంటాం. లైవ్లీగా, ఎనర్జెటిక్ గా, యానిమేటెడ్ గా ఉంటే ఏమనాలండి? దట్ ఈజ్ వివిఫైడ్. సో బాగా స్ట్రెంగ్త్ ఉంది అందులో. దట్ ఈజ్ ఇన్విగరేటెడ్ గా ఉంది అంటాం. దట్ ఈజ్ స్ట్రెంగ్దీగా, చాలా హెల్దీగా, చాలా హ్యాపీగా ఉంటే దాన్ని ఏమన్నాం? ఇన్విగరేటెడ్ అన్నాం. అలాగే రివైవ్డ్, మరొకసారి రీజువనేట్ అయ్యాడు, మళ్ళీ మంచి ఎనర్జీ వచ్చింది, ఎనర్జెటిక్, రివైవ్ అయ్యాడు ఒక్కసారి. అండ్ యానిమేటెడ్ గా ఉండడం, చాలా హుషారుగా ఉండదు, దాన్ని జాంటీ అంటాం మనం. జాంటీ అంటే చాలా క్విక్ మూవింగ్ ఉంది, చాలా హ్యాపీగా ఉన్నాడు, చాలా యానిమేటెడ్ గా ఉన్నాడు ఈరోజు. ఎస్, దట్ ఈస్ యానిమేటెడ్ అన్నా, రివైవ్డ్ అన్నా, ఇన్విగరేటెడ్ అన్నా, వివిఫైడ్ అన్నా, వివాసియస్ అన్నా. ఎస్, all these words say only one thing: active, lively, energetic, animated, boisterous. All these words say only one thing, that he is very much active. దట్ ఈజ్ వివిఫైడ్. మరి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది? డల్. ఇప్పుడు మీకు బాగా అర్థమై ఉండాలి, డల్ అనే పదానికి ఆపోజిట్ గా ఉన్నవన్నీ అవే. ఏమున్నాయి అక్కడ? వివిఫైడ్, ఇన్విగరేటెడ్, రివైవ్డ్ అండ్ యానిమేటెడ్. దట్స్ ఆల్. సూపర్బ్. ఓకే, now fifth one, beauty is in the eye of the beholder. In the following question, out of 4 alternatives, select the alternative which best expresses the meaning of the idiom or phrase. బ్యూటీ ఈజ్ ఇన్ ద ఐ ఆఫ్ ద బీహోల్డర్. వాడి కళ్ళతో చూస్తే అది ఆనందంగానే ఉంటుంది. అందంగా ఉంది, అదేం అందంగా ఉందిరా, నా కళ్ళతో చూడు, నా కళ్ళతో చూస్తే అందంగానే ఉంటుంది అంటాడు. అదేంటే బ్యూటీ ఉంది, ఈజ్ ఇన్ ద ఐ ఆఫ్ ద బీహోల్డర్. మిగతా వాళ్ళందరికీ చండాలంగా ఉంది, కానీ వాడికి మాత్రం చాలా అందంగా కనపడుతోంది. అంత అందంగా కనపడుతోంది అంటే అర్థం వాడి కళ్ళతో చూడమంటున్నాడు. బ్యూటీ ఎక్కడుందట? ఈజ్ ఇన్ ద ఐ ఆఫ్ ద బిహోల్డర్. చూసేవాడి కళ్ళలో ఉంది. ఓకే, ద వరల్డ్ ఈజ్ బ్యూటిఫుల్ ఇఫ్ వన్ కెన్ సీ ఇట్ దట్ వే. To see only beautiful things if one wants to make his life beautiful. That which one person finds beautiful or admirable may not appeal to another. For an infatuated person, bad qualities of the beloved appear good. So the world is beautiful if one can see it that way? No. To see only beautiful things if one wants to make his life beautiful? No. That which one person finds beautiful or admirable may not appeal to another. ఇతరులకు అది అంత అందంగా ఉండకపోవచ్చు, అది వాడికి మాత్రమే అందంగా ఉండవచ్చు. దట్ ఈస్ బ్యూటీ ఈజ్ ఇన్ ద ఐ ఆఫ్ ద బిహోల్డర్. నౌ మై డియర్ ఫ్రెండ్, దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. నౌ క్వశ్చన్ నెంబర్ 6 లోకి వెళ్దాం. ఎస్, రీఅరేంజ్మెంట్ అడుగుతున్నాడు. ఎర్లియర్ ఇట్స్ forays in history were concentrated on ancient and medieval India. Earlier its forays in history were concentrated on ancient and medieval India. Ancient and medieval India suitable andi, PQ వచ్చి తీరాలి ఖచ్చితంగా. Ancient and medieval India in history అని అనలేం కాబట్టి, so that we can go with R, PQ. Earlier its forays in history were concentrated on ancient and medieval India. My dear friends, on ancient and medieval India దగ్గర మనకి అవకాశం దొరికింది. So that my dear friends, it is R, PQ, first option. Now I am going with question number 7.
డాష్ యువర్ క్రైమ్ అండ్ యువర్ సెంటెన్స్ మే బి రిడ్యూస్డ్ సజెస్టెడ్ ద పోలీస్. ఎస్, నువ్వు చేసిన నేరాన్ని యాక్సెప్ట్ చేసినట్లయితే శిక్ష తగ్గించబడవచ్చు అని అంటున్నారు. కాబట్టి అపాలగైజ్ యువర్ క్రైమ్ కాదు, కమ్యూనికేట్ యువర్ క్రైమ్ కాదు, దట్ ఈస్ కన్ఫెస్ యువర్ క్రైమ్. చేసిన తప్పుని ఒప్పుకో, కన్ఫెస్ చెయ్యి. కన్ఫెస్ యువర్ క్రైమ్ అండ్ యువర్ సెంటెన్స్ మే బి రిడ్యూస్డ్. సెంటెన్స్ అంటే ఇక్కడ పనిష్మెంట్, శిక్ష తగ్గవచ్చు. సజెస్టెడ్ ద పోలీస్, పోలీసులు ఆ విధంగా సజెస్ట్ చేస్తున్నారు. వన్ మోర్ టైమ్, కన్ఫెస్ యువర్ క్రైమ్ అండ్ యువర్ సెంటెన్స్ మే బి రిడ్యూస్డ్ సజెస్టెడ్ ద పోలీస్. దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. Now question number 8. Yes, active voice and passive voice. The painters painted the entire building. మిత్రమా, ఒక విషయాన్ని గమనించు. మనం ప్రతిరోజు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ చేస్తున్నాం. నేను ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ రూల్ రాసుంటాను? V2 ఈజ్ ఈక్వల్ టు was or were ప్లస్ V3. మనము ఇప్పటి వరకు చేసిన అన్ని పేపర్స్లోనూ కూడా ఏమొచ్చింది? ఎక్కువగా V2 ఈజ్ ఈక్వల్ టు was or were ప్లస్ V3 వచ్చింది. అంటే నీకు అర్థం అవ్వాలి, అది 6th to 10th అయి ఉండొచ్చు, ఇంటర్మీడియట్లో అయి ఉండొచ్చు, గ్రాడ్యుయేషన్లో అయి ఉండొచ్చు, నెంబర్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అయి ఉండొచ్చు. ఎందుకో తెలియదు, ఎగ్జామినర్ ఎప్పుడూ కూడా యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అంటే V2 మీదే ఎక్కువగా ఇస్తాడు. అది థంబ్ రూల్, చాలా ఎక్కువగా. అంటే 100 టైమ్స్లో 90 టైమ్స్ V2 ఇస్తాడు. ఇన్ని సంవత్సరాల నా యొక్క అనుభవంలో నేను చూసిన ఇన్ని పేపర్స్లో ఎక్కువగా చూసింది ఏంటంటే V2 ఈజ్ ఈక్వల్ టు was or were ప్లస్ V3. సో ఇక్కడ కూడా మీరు ఏం తీసుకోవచ్చు? V2 ఈజ్ ఈక్వల్ టు was or were ప్లస్ V3ని తీసుకోండి. సో దట్ ద పెయింటర్స్ పెయింటెడ్ అన్నప్పుడు పెయింటెడ్ ద ఎంటైర్ బిల్డింగ్. వాట్, దేనిని పెయింట్ చేశారు? ద ఎంటైర్ బిల్డింగ్. ఎవరు? హూ ద పెయింటర్స్. హూ అనే క్వశ్చన్ వేసినప్పుడు సబ్జెక్ట్ వచ్చింది. వాట్ పెయింటెడ్ ద ఎంటైర్ బిల్డింగ్, దట్ ఈస్ ఆబ్జెక్ట్ కూడా వచ్చింది. ఇప్పుడు నేను ఈ స్టేట్మెంట్ ని ఆబ్జెక్ట్ తో స్టార్ట్ చేస్తా. ద ఎంటైర్ బిల్డింగ్ వాజ్ కాదు, ద ఎంటైర్, నో, ద ఎంటైర్ బిల్డింగ్ వాజ్ పెయింటెడ్ బై ద పెయింటర్. థర్డ్ ఆప్షన్. The entire building has been painted. Wrong one. So that V2 is equal to was or were plus V3. So that our answer is the entire building was painted by the painters. Was or were plus V3. Question number 9. His condition has only deteriorated. His life hangs with threads. కాదేమో చూద్దాం. డిట్రాయరేటెడ్, చాలా వీకెండ్ అయింది, వర్సన్ అయిపోయింది, పాడైపోయింది. హిజ్ లైఫ్ ఈజ్ హ్యాంగింగ్ ఆన్ థ్రెడ్స్ కాదు. హిజ్ లైఫ్ హ్యాంగ్స్ బై ఏ థ్రెడ్. హ్యాంగ్ బై ఏ థ్రెడ్, హ్యాంగ్స్ ఆన్ ఏ థ్రెడ్ కాదు. సో దట్ వీఆర్ టేకింగ్ హిజ్ లైఫ్ హ్యాంగ్స్ బై ఏ థ్రెడ్. హిస్ కండిషన్ హ్యాస్ ఓన్లీ డిట్రాయరేటెడ్. అతని యొక్క హెల్త్ కండిషన్ పూర్తిగా పాడైపోయింది, ఇంక ఇప్పుడు ఈ రోజా రేపా అనే పరిస్థితుల్లో ఉన్నాడు. సో దట్ హిజ్ లైఫ్ హ్యాంగ్స్ బై ఏ థ్రెడ్, దట్ ఈజ్ సెకండ్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 10. గార్డియన్స్ ఆఫ్ Foursquare, the tyranny of the state, against the tyranny. వా, నాకు దొరికిందయ్యా. against the tyranny. క్యూ తర్వాత పి రావాలి. క్యూ తర్వాత పి వచ్చిన ఏకైక ఆప్షన్ సెకండ్ ఆప్షన్. ఎస్, గార్డియన్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ లిబర్టీ ఆర్ గార్డియన్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ లిబర్టీ మస్ట్ స్టాండ్ Foursquare perfect. Foursquare means perfect against the tyranny of the state. Foursquare అంటే స్క్వేర్ అనే పదం వాడాడు అంటే పర్ఫెక్ట్లీ అని అర్థం అండి ఇక్కడ. ఓకే, గార్డియన్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ లిబర్టీ మస్ట్ స్టాండ్ Foursquare against the tyranny of the state. That is RQP. Now question number 11. Mother said, direct and indirect, reported speech, exclamatory మార్కులు ఉన్నాయి. Mother said, oh, it is a scorpion. Don't go near it, children. మదర్ చిల్డ్రన్ తో అంటోంది. డోంట్ గో అంది కాబట్టి నాట్ టు గో రావాలి. ఇట్ ఈజ్ అని అంది కాబట్టి ఇట్ వాజ్ అవ్వాలి. అది ఇట్ వాజ్ ఎక్కడైందో చూద్దాం. ముందుగా ఇక్కడ దట్ వాజ్ అయింది కాదు. సెకండ్ వన్ లో
It was an exclaimed disgustingly that it was a scorpion and told the children not to go near it. Chuddam. Mother exclaimed with disgust, yes, that it was a scorpion and told the children not to go near it. Not to go near it. Second one, third one. Mother exclaimed with disgust that was కాదండి. కాబట్టి ఫోర్త్ వన్ లేదు, ఒకసారి సెకండ్ వన్ థర్డ్ వన్ చూద్దాం. మదర్ ఎక్స్క్లైమ్డ్ డిస్గస్టింగ్లీ అనకుండా మదర్ ఎక్స్క్లైమ్డ్ విత్ డిస్గస్ట్ that it was a scorpion and told the children not to go near it అనే పర్ఫెక్ట్ ఆన్సర్ అక్కడ ఉండగా మదర్ ఎక్స్క్లైమ్డ్ డిస్గస్టింగ్లీ అనవలసిన అవసరము లేదు. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ థర్డ్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 12. టు హ్యావ్ యాజ్ బిలాంగింగ్ టు వన్, వన్స్ ఓన్, నాది, సొంతము, కలిగి ఉండుట అనడాన్ని ఏమంటారు? అది డామినేట్ కాదు. అబాండన్ అంటే లెఫ్ట్ అని అర్థం వస్తుంది, వదిలేయడము, డామినేట్ చేయడము కాదు. దట్ ఈజ్ పొజెస్. ఒక్కసారి హాగ్ అనే పదానికి అర్థం తెలుసుకుందాం. హాగ్ అనే పదానికి అర్థము ఒకటి పిగ్ అని వస్తుంది, రెండోది బిగ్ వెహికల్ లైక్ హార్లే డేవిడ్సన్ పెద్దది ఉంది కదా, దాన్నే హాగ్ అంటారు. సో నేను హార్లే అని రాస్తాను, మీకు అర్థమవుతుంది. హార్లే డేవిడ్సన్ తీసుకున్నప్పుడు బిగ్ బైక్, దట్ ఈజ్ హాగ్ అని అంటాం. లేదు, హాగ్ అనే పదాన్ని గెట్ సంథింగ్ సెల్ఫిష్లీ, స్వార్థంగా ఏదైనా పొందడానికి కూడా హాగ్ అంటారు. హాగ్ అంటే ఇట్స్ అ బిగ్ పిగ్, ఇట్స్ అ హార్లే డేవిడ్సన్, దట్ ఇస్ అ బిగ్ బైక్, అండ్ దాన్ని హాగ్ అని పిలవచ్చు. ఒక బిగ్ బైక్ ఉన్నప్పుడు దాన్ని మనము హాగ్ అని పిలవచ్చు. అండ్ పిగ్ ఇస్ హాగ్. నెక్స్ట్, గెట్ సంథింగ్ సెల్ఫిష్, దేన్నైనా సెల్ఫిష్గా దేన్నైనా పొందడాన్ని హాగ్ అని అంటారు. కానీ ఇక్కడ టు హ్యావ్ యాజ్ బిలాంగింగ్ టు వన్ ఓన్, నా సొంతము అని అనుకున్నప్పుడు నేను కలిగి ఉన్నాను, దట్ ఈజ్ పొజెస్, పొజెస్సింగ్, దట్ ఈజ్ సెకండ్ ఆప్షన్. Now I am going to question number 13. Select the word with the correct spelling అని అన్నాడు. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. 1, yes, penna seize పదమైనది, saboteur, sabotage, saboteur, and that is the second one. Contrast, ఈ అనవసరం అమ్మా, columnar అది కూడా రప్పే, saboteur, saboteur or sabotage, that is the second word, that is the right one. 14, necessity is the mother of invention అనేటువంటిది ఇచ్చినాడు, దాని యొక్క అర్థం చెప్పమంటున్నాడు. నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. ఏదైనా ఒక కొత్త వస్తువు తెలుసుకున్నాము, కనుగొన్నాము అంటే దానికి గల కారణం దాని యొక్క అవసరం. సొల్యూషన్ ఈజ్ ఎ ప్రాబ్లం, సొల్యూషన్ టు ఎ ప్రాబ్లం ఈజ్ ఈజీ if is one is no. Great inventions happen only if you are desperate. No, there is always a mother behind every great scientist who has no. When the need for something becomes essential, you are forced to find ways of getting it. When the need for something becomes essential, దేని గురించి అయినా మనము చాలా ఎసెన్షియల్ గా వెతుకుతున్నప్పుడు తప్పదు దానికోసం వేస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దట్ వెన్ ద నీడ్ ఫర్ సంథింగ్ బికమ్స్ ఎసెన్షియల్, యు ఆర్ ఫోర్స్డ్ టు ఫైండ్ వేస్ ఆఫ్ గెటింగ్ ఇట్. దట్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 15. ద యాక్షన్ ఆఫ్ మేకింగ్ అమెండ్స్ ఫర్ ఎ రాంగ్ వన్ హ్యాస్ డన్. తప్పు చేశావు, ఇప్పుడు ఆ తప్పుని సరిదిద్దుకొనుట, చేసినటువంటి మిస్టేక్ని మళ్ళా మనం తప్పు రెక్టిఫై అవ్వదు నాన్న, దానికి రిపేర్ మాత్రమే చేయగలము. సో దానికి ఏవైనా మనం చేయగలిగితే ద యాక్షన్ ఆఫ్ మేకింగ్ అమెండ్స్ ఫర్ ఎ రాంగ్ వన్ హ్యాస్ డన్, దట్ ఈజ్ కాల్డ్ రిపరేషన్. ఎక్స్టార్షన్ అంటే గెట్ మనీ బై ఫోర్స్, బలవంతంగా అవతల వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కోవడాన్ని అంటారు ఎక్స్టార్షన్. రిక్లమేషన్ మీకు తెలుసుందే, రీక్లమేషన్, రిట్రైవల్ కూడా మీకు తెలుసుందే. హియర్ ఈజ్ రిపరేషన్ అంటే ఏమిటో మరొక్కసారి చదువుతున్నాను చూడండి. ద యాక్షన్ ఆఫ్ మేకింగ్ అమెండ్స్ ఫర్ ఎ రాంగ్ వన్ హ్యాస్ డన్, చేసిన తప్పుకి ఏవైనా మనం కరెక్షన్స్ చేయడాన్ని రిపరేషన్ అంటారు. ఎక్స్టార్షన్ మీన్స్ ఎక్స్టార్టెడ్ మనీ, ఎక్స్టార్టెడ్ వెల్త్, బలహీనుల దగ్గర నుంచి బలవంతులు డబ్బులు లాగేసుకోవడాన్నే ఎక్స్టార్షన్ అన్నాడు. గెట్ మనీ బై ఫోర్స్.
Now question number 16. The payment of dues have been dash delayed. Inform the executive to the client. Dues ni చాలా ఇన్క్రెడిబ్లీ డిలేడ్ అని అనలేం, నమ్మకం లేక క్రేజీలీ అనే పదం అక్కడ వాడకూడదు, అందులో ఆశ్చర్యపోయే విషయం లేదు, అమేజింగ్లీ అని అనలేము. కాబట్టి అనవసరంగా అనుకోకుండా ఎక్కువ టైం పట్టినప్పుడు అంటున్నాడు అన్డ్యూలీ డిలేడ్. ద పేమెంట్ ఆఫ్ డ్యూస్ హ్యావ్ బీన్ అన్డ్యూలీ డిలేడ్. ఇన్ఫార్మ్ ద ఎగ్జిక్యూటివ్ టు ద క్లయింట్ సో దట్ అన్డ్యూలీ, దట్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 17. సినానిమ్ ఆఫ్ డిజర్నింగ్ అని అన్నాడు. డిజర్నింగ్ అనే పదానికి అర్థం అడుగుతున్నాడు. దట్ ఈజ్ నెయివ్, తెలివి తక్కువతనము. ఎసినైన్, తెలివి తక్కువతనము. ఇన్ఎప్ట్, నో స్కిల్. ఇన్ఎప్ట్, నో స్కిల్. నాట్ వైజ్, ఇక్కడ కూడా నాట్ వైజ్. ఇప్పుడు అర్థమై ఉండాలి ఎస్ట్యూట్ అంటే ఏమిటో. దట్ ఈజ్ స్కిల్డ్ అని, వన్ హూ కెన్ జడ్జ్ వెల్. ఎవడైతే బాగా జడ్జ్ చేయగలడో వాడిని అంటాం. అలాగే దట్ ఈస్ ఆన్సర్. ఎస్, జడ్జ్ వెల్, దట్ ఈస్ ఎస్ట్యూట్, దట్ ఈస్ డిజర్నింగ్. క్వశ్చన్ నెంబర్ 18. రమేష్ ఈజ్ ఫార్ arrogant టు లెర్న్ ద ఎర్రర్ ఆఫ్ హిజ్ వేస్. ఎర్రర్ లొకేషన్ అడుగుతున్నాడు. నన్న ఫార్ arrogant కాదు, మన దగ్గర ఒక కన్స్ట్రక్షన్ ఉంది. దట్ ఈజ్ టు. రెండవ పార్ట్ లో టు లెర్న్ అనేది కనిపిస్తోంది. కాబట్టి ఫస్ట్ వన్ లో మనం ఫార్ అనే పదాన్ని కాకుండా TOO టు అనే పదాన్ని యూజ్ చేద్దాం. ఇప్పుడు చదవండి అయ్యా, దీన్ని ఏమవుతుంది? రమేష్ ఈజ్, ఎస్ మిత్రమా, టు arrogant టు లెర్న్ ద ఎర్రర్ ఆఫ్ హిజ్ వేస్. దట్ మీన్స్ రమేష్ ఈజ్ సో arrogant that he cannot learn. రమేష్ ఈజ్ సో arrogant that he cannot learn. దాన్నే మనం అంటాం రమేష్ ఈజ్ టూ arrogant టు లెర్న్. దిస్ ఈస్ ద కాంబినేషన్ టు. షీ ఈజ్ టూ పూర్ టు పే ద బిల్. షీ ఈజ్ టూ వీక్ టు వాక్ లో నేర్చుకున్నాం మనం. దట్ ఈస్ టు కన్స్ట్రక్షన్. ఫార్ arrogant కాదది, టు arrogant. Now my dear friends, question number 19th. We are late because my wife took 2 hours to dash her makeup. మేకప్ ని వేసుకోవడానికి ఆమెకు 2 hours పట్టిందట. అప్లై చేయడానికే 2 hours పట్టింది. ధరించుట, అప్లై చేయుట, ఈ పదాలకి మనం వాడగలిగిన పదం ఏంటయ్యా అంటే పుట్ ఆన్. పుట్ ఆన్ మీన్స్ వేర్. పుట్ ఆన్ మీన్స్ వేర్ అనేటువంటి ఒక అర్థం వస్తుంది. అప్లై అనే ఒక అర్థం వస్తుంది. కాబట్టి హియర్ వీ కెన్ టేక్ దట్ వన్. వీఆర్ లేట్ బికాస్, ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మై వైఫ్ టుక్ 2 hours, ఎస్, టు పుట్ ఆన్ హర్ మేకప్. మేకప్ వేసుకోవడానికి ఆమెకి ఎంత టైం పట్టిందట? 2 hours పట్టింది. దట్ ఈస్ పుట్ ఆన్. పుట్ ఆన్ మీన్స్ వేర్. చాలా వ్యారీగా ఉంది అన్నాడు. సెలెక్ట్ ద యాంటోనిమ్ ఆఫ్ వ్యారీ అని అడుగుతున్నాడు. ఎస్, దట్ ఈస్ ఫోర్త్ వన్. వ్యారీగా ఉంది అంటే చాలా అటెంటివ్ గా ఉన్నాడు. కాషస్. అటెంటివ్ అంటాను, దాన్నే కాషస్ అని కూడా అంటాను. సో దట్ ఈజ్ ఆపోజిట్ వర్డ్ కావాలి కాబట్టి మనం తీసుకుంటాం. దట్ ఈజ్ ఇన్అటెంటివ్. యు నో లీరీ అండ్ ఫ్రుగల్. నో మై డియర్ ఫ్రెండ్స్, వ్యారీ అనే పదానికి అర్థం అటెంటివ్, కాషియస్ దట్ ఈజ్ ప్రుడెంట్. అయితే ఆపోజిట్ వర్డ్ ఏమైంది అంటే ఇన్అటెంటివ్. నో 21st one. India has already made dash concessions to enable consensus and successful outcome at Paris. Now it must ensure that it is not caught in a relentless dash process where each concession becomes an argument for making the next one. The post-Paris negotiations will determine more dash the shape of the climate change architecture for the next several decades. We dash ensure that India's vital interests are safeguarded and the principle dash equity and equitable burden sharing is reflected across this architecture. Now, India has already made chala concessions anali. Kabatti manam many concessions andam. Many concessions to enable a consensus and successful outcome at Paris. Now it must ensure that it is not caught in a relentless
డాష్ లెంగ్దీ ప్రాసెస్ అందామా? 22nd వన్ లెంగ్దీ ప్రాసెస్ అందామా? లేదు ప్రొట్రాక్టెడ్ ప్రాసెస్ అనొచ్చు. ఎస్, infinite process unlame, that is attrition process, where each concession becomes an argument for making the next one. So that protracted anna, lengthy anna, infinite anna kuda late అవుతోంది, చాలా లేట్ అవుతోంది అని చెప్పడానికి ఉపయోగపడుతున్న 4 కాదనన్నా. ఇది ఎటువంటిదో ఎక్కడ చెప్పినాడు? వేర్ ఈచ్ కన్సెషన్ బికమ్స్ అన్ ఆర్గ్యుమెంట్ ఫర్ మేకింగ్ ద నెక్స్ట్ వన్. సో దట్ ఈస్ రిలెంట్లెస్ గా చేస్తున్నారు దిస్ అట్రిషన్ ప్రాసెస్. 4th ఆప్షన్. The post-Paris negotiations will determine more precisely, chala takkuvaga, the shape of the climate change. More exactly, more refinedly kaadu, more precisely, chala takkuvaga, the shape of the climate change architecture for the next several decades ki ela undalanadi chala limited ga, brief ga cheppadam jarugutundi antunnadu. We dash ensure that we must ensure that India's vital interests are safeguarded. We could, we have kadu. We must ensure that India's vital interests are safeguarded. And the principle, what? Principle of equity. Principle for equity kadu. Principle about kadu. Principle of equity and equitable burden. So that we can take off. My dear friends, come on with the question number 1. Entride ane padamlo cheppukunnam mount ani. మిగిలిన 3 పదాలు ఆపోజిట్ అని చెప్పుకున్నాం. వర్చువస్, హ్యావింగ్ గుడ్ క్వాలిటీస్. ఇక్కడ లిటిల్ అనేది నెగటివ్ మీనింగ్ ఇస్తోంది, కావున ఏ లిటిల్ అనవలను? ఎస్, ఇక్కడ వివిఫైడ్ మీన్స్ ఆపోజిట్ డల్ అయితే ఇన్విగరేటెడ్ అన్నా, రివైవ్డ్ అన్నా, యానిమేటెడ్ అన్నా సేమ్ మీనింగ్ వచ్చింది. 5th వన్, బ్యూటీ ఈస్ ద ఐ ఆఫ్ ద బిహోల్డర్ అంటే చెప్పుకున్నాం అందం చూసేవాడి కళ్ళల్లో ఉంటుందని. ఎర్లియర్ ఇట్స్ 4 years ఇన్ హిస్టరీ. ఇక్కడ మనం చెప్పుకున్నాం ఏన్షియంట్ అండ్ మిడీవల్ ఇండియా ప్రకారం ఆన్సర్ వచ్చింది. ఇక్కడ తప్పుని ఒప్పుకోవడానికి కన్ఫెస్ అంటారని. పెయింటెడ్ V2 కాబట్టి వజ్ పెయింటెడ్ అవ్వాలని. హ్యాంగింగ్ కాదు హ్యాంగ్స్ బై థ్రెడ్ అని. అండ్ గార్డియన్స్ ఆఫ్ అని వచ్చినప్పుడు ఎగెనెస్ట్ ద టైరనీ ఆఫ్ ద స్టేట్ అనుకున్నాం, క్యూ తర్వాత P రావాలని. అండ్ దెన్ ఇక్కడ 2nd ఆప్షన్ కాదు 3rd ఆప్షన్, ఎక్స్క్లైమ్డ్ విత్ డిస్గస్ట్ అని. ఎస్, ఓన్ కలిగి ఉండడాన్ని పొజెస్ అంటారు. ఇక్కడ సబటేర్ రైట్ వన్ అని. నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటే ఏంటో నేర్చుకున్నాం. చేసిన తప్పుని అమెండ్ చేయడాన్ని రిపరేషన్ అంటారని. హ్యావ్ బీన్ అన్డ్యూలీ డిలైడ్. అండ్ హియర్ ఇట్ ఈజ్ డిజర్నింగ్ అంటే అస్ట్యూట్ అని. మిగతా 3 పదాలకు అర్థం అన్వైజ్ అని. ఫార్ యారోగెంట్ కాదు టూ యారోగెంట్ అని. ధరించడాన్ని పుటాన్ అంటారని. అండ్ ఫైనల్ గా వ్యారీకి ఆపోజిట్ వర్డ్ ఇనెటెంటివ్ అని నేర్చుకున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ SSC CHSL Tier 1 question paper number 93. Thank you very much. Meet you again.